ఇక లోకల్ బాడీ ఎన్నికల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన రిజర్వేషన్లు అసంపూర్ణంగా అసంబద్ధంగా ఉన్నాయి. పచ్చని పల్లెల్లో రిజర్వేషన్లు చిచ్చు రాజేస్తున్నాయి. నిబంధనలకు తూట్లు పొడుస్తూ మార్గదర్శకాలు పాటించకుండా అధికారులు అడ్డగోలుగా చేసిన రిజర్వేషన్ల ప్రక్రియ గందరగోళానికి దారితీసింది. ఎస్సీలు ఎస్టీలు లేని చోట ఆ వర్గానికి రిజర్వేషన్లు, మొత్తం ఎస్సీలు ఉన్న చోట బీసీలకు రిజర్వేషన్లు, బీసీలు ఉన్న చోట ఎస్టీలకు రిజర్వేషన్లు, ఇలా రిజర్వేషన్ల గందరగోళం అంతా ఇంతా కాదు. ఏ గ్రామంలో చూసినా రిజర్వేషన్లు పచ్చని పల్లెల్లో చిచ్చును రాజేశాయి. ఎలాంటి మార్గదర్శకాలు పాటించకుండా చేసిన రిజర్వేషన్లతో గ్రామాల్లో కొట్టుకునే పరిస్థితి వచ్చింది. రోస్టర్ పేరు చెప్పి అధికారులు అడ్డగోలుగా కొన్ని చోట్ల అధికార పార్టీ కనుసన్నల్లో రిజర్వేషన్లు తెచ్చారని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఆయా గ్రామాల ప్రజలు కలెక్టర్ కార్యాలయాలకు చేరుకొని తమ అభ్యంతరాలని, తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్ల అంశం ఖరారు ప్రక్రియ అనేది ఎంత హాస్యాస్పదం అంటే, ఇవాళ వచ్చేసి నల్గొండ జిల్లాలో ఏదైతే రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ జరిగిందో, ఎస్టీలు లేని దగ్గర ఇద్దరు మాత్రమే ఎస్టీలు ఉన్న దగ్గర 4 వార్డులు వాళ్ళకి కేటాయించడం అనేది మరి దీన్ని ఏ విధంగా తీసుకోవాలో అర్థం కాని పరిస్థితి. నవ్వులాటకు మరి అధికారులు ఈ విధంగా చేసినారా? వాళ్ళు మరి చిత్తశుద్ధి ఏంటిది మరి నాకు అర్థం కాని పరిస్థితి. ఇవాళ ఇది రాజ్యాంగబద్ధంగా ఒక ఖచ్చితత్వంతో జరగవలసిన ఎన్నికలు. నల్గొండ జిల్లాలో చింతపల్లి మండలం తక్కెళ్లపల్లి గ్రామంలో ఎస్టీలకు 2 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఊరంతా బీసీలు, ఎస్సీలు, ఓసీలు ఉన్నారు. అక్కడ మాత్రం ఎంపీటీసీ, సర్పంచ్ 2 పదవులు ఎస్టీలకు కేటాయించారు. ఇప్పుడు ఊళ్ళో ఉన్న 2 ఎస్టీలకు ఒకరి ఎంపీటీసీ పదవి, మరొకరికి సర్పంచ్ పదవి రిజర్వ్ అయింది. నామినేషన్లు వేసేవారు లేకపోవడంతో ఉన్న ఆ 2 ఎస్టీలే ఏకగ్రీవమయ్యే పరిస్థితి వచ్చింది. దీంతో తక్కెళ్లపల్లి గ్రామస్తులు కలెక్టర్ వద్దకు వచ్చే నిరసన వ్యక్తం చేశారు. ఇదెక్కడి రిజర్వేషన్ అంటూ నిరసనకు దిగారు. ఇలా 10% గ్రామాల్లో రిజర్వేషన్ల ప్రక్రియే అంతా చిందరవందరగా అడ్డగోలుగా చేశారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల ప్రక్రియ శాస్త్రీయబద్ధంగా జరగలేదు. ఎందుకు శాస్త్రీయబద్ధంగా నిర్వహించలేదు అంటే, ప్రభుత్వ అధికారులు ఒక రకమైన దొంగ లెక్కలు చెప్పి జనం లేని దగ్గర కూడా రిజర్వేషన్లు జరగలేదు. ఉదాహరణకు చూసుకుంటే ఇందుగులలో అసలు ఎస్టీలే లేరు, కానీ ఆ ఎస్టీలు ఉన్నట్లు రిజర్వేషన్ చేసారు. వార్డు మెంబర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు రిజర్వేషన్ల కేటాయింపు కూడా ఇదే రకంగా గందరగోళంగా ఉంది. అసలు రిజర్వేషన్లను ఏ ప్రాతిపదికన కేటాయించారో మార్గదర్శకాల్ని ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శించాలి. కానీ ఏ ఒక్క అధికారి కనీస సమాచారం కూడా చెప్పడం లేదు. ఇక జనాభా దామాషా ప్రకారం ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళా స్థానాల్ని గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్రం యూనిట్గా తీసుకొని నిర్దేశించిన మేరకు కేటాయించాలి. కానీ ఎక్కడా మార్గదర్శకాల్ని ఫాలో అయినట్లుగా లేదు. అధికారులు అడ్డగోలుగా రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసి తూతూ మంత్రంగా నిర్ణయించారు. మాది తక్కలపల్లి విలేజ్, చింతపల్లి మండల్, నల్గొండ జిల్లా. అయితే మా గ్రామంలో మొన్న వెలువడిన సర్పంచ్ రిజర్వేషన్ ఎస్టీకి కేటాయించబడ్డది. కానీ ఎస్టీబీ జనాభా మా దగ్గర కేవలం ఒక 8 ఓట్లు మాత్రమే ఉన్నాయి. అయితే మొత్తం జనాభా మాది 1095 ఓట్లు, మా గ్రామ పంచాయతీలో 1095 ఓట్లు ఉన్నాయి. అందులో బీసీ జనాభా 858 బీసీ ఓట్లుంటే, ఎస్సీ ఓట్లు 168 ఓట్లు, ఓసీ ఓట్లు 61, కేవలం 8 ఓట్లున్న ఎస్టీకి ఒక సర్పంచ్ రిజర్వేషన్ కేటాయించబడ్డది. ఇక రొటేషన్ పద్ధతిని కూడా ఫాలో కాలేదని ఆయా గ్రామాల్లో ప్రజలు రోడ్డెక్కుతున్న పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా రిజర్వేషన్ల కోసం కొన్ని చోట్ల 2011 జనాభా లెక్కల ప్రకారం, మరికొన్ని చోట్ల 2024లో నిర్వహించిన ఇంటింటి సర్వే ప్రకారం చేసినట్లుగా కొంతమంది అధికారులు చెబుతున్నారు. దీంతో పూర్తి గందరగోళ పరిస్థితి నెలకొంది. పూర్తిగా అసంబద్ధంగా అడ్డగోలుగా రిజర్వేషన్ల ప్రక్రియను చేశారని ఓటర్లు, ఆశావహులు ఆందోళన చేస్తున్నారు.